హలో, నేను మిస్ఎస్ రావు. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం, దాని తాలూకు నష్టం, వీటన్నిటినీ చూసిన తర్వాత దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1993 నవంబర్ 15వ తారీఖున తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా డేంజర్లో ఉండిపోయింది ఆ రోజున. కారణం ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్సే, అది కూడా 440 ఇండియన్ ఎయిర్లైన్స్ 440 ఎయిర్లైన్స్. అది ఉదయం 6:30కి చెన్నైలో బయలుదేరింది. దాంట్లో బాలకృష్ణ, చిరంజీవి, పర్చూరు బ్రదర్స్, ఎస్వి కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ప్రముఖులు, సినిమా నటులు దాదాపుగా 60 మంది ఉన్నారు, 60 మెంబర్స్. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో కలిపి 242 మందితోటి ఆ విమానం చెన్నై నుంచి బయలుదేరింది హైదరాబాద్ చేరుకోవడానికి. అయితే హైదరాబాదు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది, కానీ అక్కడున్న కెప్టెన్ బల్లా, ఆయన పేరు సీనియర్ పైలట్కి ఇక్కడ బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి పొగమంచు ఉంది అని చెప్పేసి అర్థమైంది. ఆ పొగమంచులో ల్యాండ్ కావడానికి అవకాశం లేదు. దీంతో ఏటీసీకి సమాచారం అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని మళ్ళా చెన్నైకి తిరుగుముఖం పట్టింది, చెన్నైలో ల్యాండ్ కావడానికి. అక్కడ ఏటీసీ క్లియరెన్స్ అయితే ఇచ్చింది తిరిగి వెళ్ళటానికి కూడా. కానీ మార్గ మధ్యంలో ఆ ఏటీసీకి అలాగే పైలట్కి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. దీంతో కంగారు కనిపించింది ఎయిర్ హోస్టెస్లో, అలాగే క్రూ టీంలో, అక్కడ ఉన్నటువంటి క్రూ టీంలో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం జరిగిందని ఆందోళన చెందుతున్న క్రమంలో సురక్షితమైనటువంటి ప్రాంతానికి విమానాన్ని ల్యాండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చెన్నైకి మళ్ళీ తిరిగి వెళ్తుందని చెప్పినప్పటికి కూడా ఇళ్లలో ఎందుకు కంగారు మొదలైందని చెప్పి ప్రయాణికుల్లో బాగా ఆందోళన మొదలైంది. గుండె లబ్డబ్ అని కొట్టుకుంటున్న పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మనమున్న అరచేతిలో ప్రాణాన్ని పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే. అలాంటి పరిస్థితిని, అలాంటి క్షణాలని గడిపారు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు. ఒక రకంగా చిరంజీవి గారు అయితే ఏడ్ చేశారని చెప్పి కూడా అప్పుడు వచ్చినటువంటి న్యూస్. బాలకృష్ణ గారు అయితే ఆయన ఏదో దండకం చదువుకుంటూ, హనుమాన్ దండకం ఏదో ఆయన చదువుకుంటూ ఉన్నారని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్. సరే, ఆందోళన క్రమంలో పైలట్ ఏం చేశారు, నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో ఉండేటువంటి పొలాల దగ్గర ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేయగలిగారు. విమానం డ్యామేజ్ అయింది. హడావుడిగా తలుపులు తీసి వీళ్ళందరినీ సురక్షితంగా బయటకు పంపడానికి పైలట్ అలాగే ఎయిర్ హోస్టెస్కి, క్రూ టీమ్కి హెల్ప్ చేశారు. తర్వాత డోర్స్ తీసుకున్నారు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఆ రోజున 242 మంది, ఇప్పుడు ఏ విధంగా అయితే 242 మంది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారో, సేమ్ అలాంటి సిచ్యువేషనే ఆ రోజు కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రమాదం అత్యంత ప్రమాదకరమైన స్థితి నుంచి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పర్చూరి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ దాదాపు 60 మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళే 60 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం 242 మంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఈ ప్రమాదానికి కారణం ఏంటి, వీటన్నిటి మీద విశ్లేషణ చేసి వీళ్ళని ఏ విధంగా బయటపడగలిగారు అనేటువంటి దాని మీద ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ రోజున పైలట్గా ఉన్నటువంటి బల్లా అనేటువంటి ఆయన చాకచక్యంగా దాన్ని ల్యాండ్ చేసిన కారణంగానే ఈ ప్రముఖులంతా కూడా ఇవాళ మనకి ప్రాణాలతో కనిపిస్తూ ఒక స్థాయిలో పద్మ విభూషణ్, పద్మశ్రీ ఇలాంటి అవార్డులు అందుకొని మనకి ఆదర్శంగా నిలుస్తున్నారు. లేదంటే ఘోరమైనటువంటి ప్రమాదం 32 ఏళ్ల క్రితం మనం చూడాల్సి వచ్చిండేది.
ఇలాంటి ప్రమాదాలు మనకి పరిచయస్తులకి చాలా జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్తూ క్యూములోనింబస్ మేఘాల కారణంగా పౌరాలగుట్టలో చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది రకరకాలుగా దాన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్ళి గందరగోళం చేశారు. కానీ సిబిఐ మాత్రం క్యూములోనింబస్ మేఘాల కారణంగానే చనిపోయారని చెప్పి నిర్ధారించారు. ఆ రోజు కూడా కాక్పిట్లో అలాగే బ్లాక్ బాక్స్లో ఇవన్నీ కూడా తీసి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు. అయితే ఒక నిర్ధారణకి వచ్చారు. కానీ పొలిటికల్ యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళి ఎవరో కుట్రమని రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు అనేటువంటిది ఇవాళకి కూడా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక సౌందర్య ఆవిడ ఒక ఎన్నికల క్యాంపెయిన్లో బీజేపీ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఆవిడ కూడా విమాన ప్రమాదానికి గురై చనిపోయారు ఆవిడ. ఇక జిఎంసి బాలయోగి గారు అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్నారు. ఆయన కూడా ప్రమాదంలో గురై చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయన చనిపోయారు. ఇక రీసెంట్గా మాధవరాజ్ సింధియా ఆయన కూడా అలానే చనిపోయారు. ఇలా హెలికాప్టర్లో కానీ విమానాల్లో కానీ ప్రయాణిస్తూ చనిపోయినటువంటి సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ జరిగినటువంటి ప్రమాదం విన్న తర్వాత ఇవన్నీ కూడా మనకి స్ఫురణకు వస్తాయి. ఈ ప్రమాదాలు కూడా అలాంటివే కదా అనేది. కానీ మనకు తెలిసినటువంటి ఈ మొత్తం ప్రమాదాల్లో బాగా డేంజర్లోకి వెళ్ళి త్రుటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినటువంటి వాళ్ళు ఎవరంటే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలే ప్లస్ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రయాణికులు. ఆ రోజు నిజంగా లక్కీ డే అనుకోవచ్చు. విజయశాంతి గారు కూడా ఉన్నారు దాంట్లో. విజయశాంతి గారు తర్వాత అనేక మంది సినిమా హీరోయిన్స్, నటులు అనేక మంది 60 మంది ఉన్నారు. వీళ్ళందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటువంటి విమానం దాంట్లో ప్రయాణం చేసినటువంటి 140 మందితో పాటు బయట ఉన్నటువంటి 50 మందిని కూడా చంపేసింది ఆ విమానం. ఎందుకు? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ వైద్య విద్యార్థులు, వాళ్ళు జూనియర్ డాక్టర్సు అలాగే డాక్టర్సు అందరూ ఉన్నారు. అక్కడ వచ్చేసి ఆ విమానం కూలిపోవడంతో అక్కడ 50 మందిని పట్టణ పెట్టుకుంది ఆ విమానం. అలాగే ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు వెరసి భారీ ప్రమాదం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం సంభవించలేదు. సో దీని వెనక కారణాలు ఏంటనే తెలుసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏవియేషన్ సంస్థలే కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీం తిరిగింది. అమెరికన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీం అది ఇప్పుడు అహ్మదాబాద్ టు లండన్ ప్రయాణించేటువంటి విమానం 787 ఎందుకు కూలిపోయింది, దాని కారణాలు ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఫైనల్గా ఏంటంటే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఆల్రెడీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ గారు వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ వెళ్ళారు. అమిత్ షా గారు వెళ్ళారు. అక్కడ బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ఏవియేషన్ రూల్స్ ప్రకారం దాదాపు ఆ చనిపోయినటువంటి కుటుంబీకులకి దాదాపు ₹1.5 కోటి పరిహారంగా ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ సంఘటన మీద పరిశీలిస్తుంది. బాధితుల కుటుంబాలని ఆదుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏవియేషన్ రూల్స్, ఏవియేషన్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఏవియేషన్ అంటే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి భారీగా నష్టం పరిహారం కట్టించాల్సి కూడా ఉంటుంది. సరే, అవన్నీ చూస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడే పరిశీలిస్తుంది. ప్రధాని, హోంమంత్రి, ఇతర కీలకమైన మంత్రులు అక్కడికి వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఈ సంఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్లో జరగాల్సినటువంటి ఏడాది పాలన ఉత్సవాలు కూడా రద్దయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సంఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా. అయితే ఇలాంటి పునరావృతం కాకుండా ఏవియేషన్ డిపార్ట్మెంట్, ఏవియేషన్ శాఖ చర్యలు తీసుకోవాలి. విమాన ప్రమాదం అంటేనే
భయపడిపోయే పరిస్థితికి ఇవాళ వచ్చింది అని అంటే ఇది నిర్వహణ లోపం అని చెప్పి ఏవియేషన్ నిపుణులు అంటూ ఉన్నారు. సో కాబట్టి ఆ రోజున బల్లా పైలట్ ఏ విధంగా అయితే సురక్షితంగా చాకచక్యంగా ఇంతమందిని కాపాడగలిగారో అలాగే బహుశా ఈ అహ్మదాబాద్ లండన్ వెళ్ళేటువంటి విమానంకు సంబంధించిన పైలట్లు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఉంటే బయటపడే వాళ్ళేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. కారణాలు ఏంటనేది బయటకు రావాల్సి ఉంది. మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 32 ఏళ్ల క్రితం జరిగినటువంటి ప్రమాదం గురించి మీరు కూడా కామెంట్ చేయాలంటే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.